హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్లో మాది డే 3. ఈరోజైతే మేము రోటర్డామ్కి వెళ్తున్నాము. అదైతే ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ అనమాట. మా బాబు చూసినాడా బస్సులో ఎక్కి కోతులాగా ఆర్కి ఎక్కి జారే మండలాగా జారుతున్నాడు. ఎంత చెప్పినా కింద కూర్చోవడం లేదు. స్కూల్ నుంచి అయితే వారానికి 2 కంప్లైంట్స్ అయినా వస్తాయి. ఇక్కడ చిన్న కంప్లైంట్ అయినా సరే వెంటనే మెయిల్ పంపించేస్తారనమాట. మీ బాబు చెప్పిన మాట వినడం లేదు, బుక్ తీసుకురాలేదు, ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. ఇంకా మేమైతే ఆమ్స్టర్డామ్ నుంచి రోటర్డామ్కి ట్రైన్లో వచ్చినాము. ట్రైన్లో వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము లొకేషన్ చూసేకి వెళ్తాము. బస్సు అయితే మార్చి ఎక్కేసినాము అనమాట, ఆపోజిట్లో పోవాల్సింది. ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చినాము. ఇదే మెయిన్ లొకేషన్. ఎల్లో కలర్లో క్యూబ్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, ఏదో తల కిందలో పడిపోయేలాగా ఉన్నాయి. అదే ఫేమస్ ఆర్కిటెక్చర్. కన్స్ట్రక్షన్ చూస్తే ఒక పిల్లర్ మీద క్యూబ్ కార్నర్ని ప్లేస్ చేసినట్లు కనిపిస్తుంది మనకి చూడడానికి. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చేసి ఒక విలేజ్ లాగా ఉండాలన్నమాట. ఇంకా ఇదైతే 100 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, 10x10. మొత్తం అపార్ట్మెంట్ వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ ఉంది. రెడ్ కలర్ చిన్ని బ్రిడ్జ్ గేట్ ఉంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. దీని కింద అంతా షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చుట్టూ అపార్ట్మెంట్స్, పైన ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఒకదాని మీద ఒకటి పడిపోయినట్లు చాలా బాగున్నాయి చూడటానికి అయితే. ఈ క్యూబ్ హౌసెస్ అయితే డిస్ప్లే కాదండి, ఆల్రెడీ అన్ని హౌసెస్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక హౌస్ మాత్రమే వేకెంట్గా ఉందని అయితే వాళ్ళు చెప్పారు. ప్రైసెస్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. Each apartment nowadays sells between 4 and 500,000 euros. It's including the furniture because everything is custom made and built in inside. Each apartment is 100 square meters divided over 3 floors that you're going to visit upstairs. You can take pictures, videos, walk around freely. There's no tour guide, no time limit at all. Yes? In the meantime, just keep your card or cash ready so it's easier for us upstairs. We don't have to wait on each other, okay? Thank you.
పక్కలోనే ఈ మాల్ ఉంది. ఇదైతే ఫుడ్‌కి చాలా ఫేమస్. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్ నుంచి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అయితే ఇటలీ, ఫ్రెంచ్, టర్కిష్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇదైతే చీజ్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూసేకి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. చీజ్ ఇక్కడ చాలా ఫేమస్. చాలా ఫ్లేవర్స్‌లో దొరుకుతుంది. సంతోష్ అయితే ఇది ఆర్డర్ చేసుకున్నారు. ఫ్రెష్‌గా కుక్ చేసి ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఏవేవో ఉన్నాయి. స్టార్ ఫిష్ అది ఇది అనేసి. నాకైతే తెలీదు. అంటే సీ ఫుడ్ అనమాట. అది ప్లస్ ఏమన్నా వెజిటబుల్స్ 5, 6 అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే అన్ని వెరైటీస్ ఉండింది. దాన్ని ఫ్రెష్‌గా వాళ్ళు అక్కడ కుక్ చేసి ఇస్తారు మనకి. నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరికన్నా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.